అన్న సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రేరణనిచ్చింది భగవద్గీత. ఆ తరువాత మీరు చూసుకుంటే ఎంతో మంది వ్యక్తులు, బాలగంగాధర తిలక్ వారికి కూడా స్ఫూర్తినిచ్చింది భగవద్గీత. వివేకానందుల వారు భగవద్గీత నుంచి అద్భుతంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే భగత్ సింగ్ గారు తన జైలులో ఉన్నప్పుడు ఆయన తను అడిగిన పుస్తకాల్లో భగవద్గీత అనేది చాలా ప్రధానమైనది. అంటే భిన్న భిన్నమైన ఆలోచనలు ఉన్నావంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి. అందువల్ల ఈ భగవద్గీతను చాలా మంది ఏం చేస్తున్నారంటే పూజ గదుల్లో పెట్టేసి దాన్ని పూజిస్తున్నారు. ఇది ఆచరణ చేయాల్సిన గ్రంథం. ఇది చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాలను మన నిత్య జీవనంలో తీసుకురావాల్సిన ప్రధానమైన అవసరం ఉందని అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రోజు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి వారు ఒక అద్భుతమైన భగవద్గీతను ఆయన తీసుకొచ్చారు. ఇది అందరూ కూడా చదవాలి. ఆయన ఏమన్నారంటే మనిషిని మహర్షిగా మార్చే మహాయంత్రం అని చాలా అద్భుతంగా వర్ణించారు. మహామంత్రం మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ రోజు గీతా జయంతి సందర్భంగా ఈ రోజు ముఖ్యంగా శారదా హై స్కూల్లో కొండాపూర్లో చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నందా గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడంలో వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కాపీలను అందరూ తీసుకోండి. చాలా చక్కని భాషలో, సులభమైన భాషలో నేర్పించిన ఈ భగవద్గీత ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని సక్రమంగా చేస్తే దేశం బ్రహ్మాండంగా పురోగం అవుతుంది, దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పిన మహామంత్రం భగవద్గీత. కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవుదాం. మరి ఒకసారి గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీతను మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం, గీత చదువుదాం, రాత మార్చుకుందాం అని అందరూ కూడా అంటారు. సో ఆ విధంగా ప్రయత్నించండి. ఘంటసాల వారు అద్భుతంగా 108 శ్లోకాల భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు. తర్వాత మా మిత్రుడు గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత గానం చేసి ఆయన కూడా రికార్డు సృష్టించారు. ఆ కోవలోనే భగవద్గీతను ఒక మహామంత్రాన్ని సులభతరమైన భాషలో మనిషిని మహర్షిగా చేస్తామన్న ఉద్దేశంతో స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి వారు చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా శారదా హై స్కూల్ గురించి మాట్లాడాలి. ఇక్కడ గొప్ప విషయం